ఉప్పల్ స్టేడియం క్రికెట్ ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. హై వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ చెన్నై ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఆరెంజ్ ఎల్లో జెర్సీలతో మొత్తం కలర్ఫుల్ గా మారిపోయింది. ఈ సీజన్లో వరుసగా 3 మ్యాచ్లు ఓడిన సీఎస్కే ఆఖరి 2 మ్యాచ్లో బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో ఫామ్లోకి వచ్చింది. ఇక సన్ రైజర్స్ జట్టు కూడా భీకర ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి గట్టి కంబ్యాక్ ఇచ్చింది. రాయల్స్ పై విజయంతో బౌలింగ్ విభాగంలోనూ హైదరాబాద్ స్ట్రాంగ్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఇరు జట్లు తమ 3వ విజయాన్ని అందుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 5 మ్యాచ్ల్లో 2 గెలిచి 3 ఓడింది. సీఎస్కే కూడా 3 ఓడి 2 గెలిచింది. స్టేడియం వేదికగా కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. కానీ ఈరోజు ఉప్పల్ స్టేడియం వద్ద ఆరెంజ్ ఆర్మీని ఎల్లో ఆర్మీ డామినేట్ చేస్తుంది. ఎప్పుడు ఉప్పల్లో మ్యాచ్ జరిగినా ఎక్కడ చూసినా ఆరెంజ్ ఆర్మీ ఆరెంజ్ జెర్సీలే కనిపించేవి, కానీ ఇప్పుడు చూస్తే మొత్తం ఎల్లో ఆర్మీయే కనిపిస్తోంది, ఎల్లో జెర్సీలే కనిపిస్తున్నాయి. అంతా కారణం ధోని. సో ప్రస్తుతం మనతో పాటు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సో వాటన్నిటిని ఇంట్లో రెడీ చేసి తీసుకొని వచ్చారు, చాలా ఓపిక్గా తీసుకొని వచ్చారు. సో ఏంటిదంతా ఏం రెడీ చేసావు? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. ఎస్ఆర్హెచ్ లో పర్టిక్యులర్ గా ఎవరు ఫ్యాన్? అభిషేక్ శర్మ. పులి లాస్ట్ టైం డక్అవుట్ అయ్యాడు, మరి ఈసారి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? 100 ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? లాస్ట్ టైం డక్అవుట్ అయిపోయాడు, ఈసారి సెంచరీ కొడతారేమో అని అనుకుంటున్నాం, బట్ చూడాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. లాస్ట్ 2 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ ను మనం చూసాం, ఎస్ఆర్హెచ్ మంచి పెద్ద విక్టరీ. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈరోజు? నో ఎక్స్పెక్టేషన్స్, ఇప్పటికైతే వెళ్ళాక చూస్తాం. మంచిగా ఆడతారు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? చాలానే ఆడుతుంది, ఎప్పుడైనా మంచిగా ఆడుతుంది, కానీ ఆపోనెంట్స్ కొంచెం ఉన్నారు కదా. కానీ సంజు సామ్సన్ వీళ్ళందరూ కూడా ఓకే ఫామ్ లోనే ఉన్నారు, అంతా క్రేజీ లెవెల్. 100 కొట్టిండు, కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కొత్త వాళ్ళు వచ్చినారు కదా, ప్రఫుల్ అండ్ హుసేన్, కొంచెం కష్టం అవుతుంది సంజు సామ్సన్ శివం వాళ్ళు బ్యాటింగ్ చేయడానికి. తను చెప్పినట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ ఉండే, బౌలింగ్ డిపార్ట్మెంట్ లో వీక్ ఉండే. బట్ లాస్ట్ మ్యాచ్ లో ప్రఫుల్ హింగే, హుసేన్, షకీబ్ హుసేన్ చూసాం. సో ఈసారి బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ అయింది. సో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కదా? అవునవును పెరుగుతాయి, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఓవర్ కాన్ఫిడెన్స్ పెడితే డిసప్పాయింట్మెంట్. సో చూడాలి. నీకు ఎవరు ఇష్టం ఎస్ఆర్హెచ్ లో? అభిషేక్ శర్మ. ఎందుకు? ఎందుకంటే మంచిగా ఆడతాడు. మరి లాస్ట్ 2 మ్యాచెస్ ఆడలే కదా, ఈసారి ఆడతాడా? ఆడతాడు. 300 పక్కా చూడాలి. మేడం మీరు వీళ్ళని చూస్తా, రెగ్యులర్ గా చూస్తుంటాను. వీళ్ళని ఎంకరేజ్ చేద్దామని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. చెన్నై చూస్తాం, ధోని ఫ్యాన్, కానీ వీళ్ళందరూ కలిసి నన్ను మా ఎస్ఆర్హెచ్ అని అభిషేక్ ఫ్యాన్ చేసినారు. చెన్నైకి ధోని ఆరెంజ్ అందుకే వేసుకోలేదు నేను. ఐ ఆల్వేస్ సపోర్ట్ ధోని. ధోని కూడా ఇప్పుడు టీమ్ లో మళ్ళీ జాయిన్ అయిపోయాడు. ఈ రోజు ఆడతాడా లేదా కొంచెం డౌట్, కానీ ధోనిని చూస్తే చాలు అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా? రియలీ ధోని కోసం వచ్చాం. మీ మమ్మీయా? మరి ఫైట్ బిట్వీన్ యూ అండ్ మమ్మీ. రైట్, చూడొచ్చు ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు చెన్నై ఫ్యాన్స్ కొందరు, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా కొందరు. హాయ్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఇండియా. సూపర్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ లో కూడా ఇందాక మనం చూసాం, కొందరు ధోని కోసం వచ్చినటువంటి వాళ్ళు, కొందరు అయితే మేము హైదరాబాద్ అయినా సన్ రైజర్స్ టీమ్ ఫ్యాన్స్ అయినా సరే అటు మేము చెన్నైకి సపోర్ట్ చేస్తాం బికాస్ ఆఫ్ ధోని అని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ప్రతిసారి ఉప్పల్లో మ్యాచ్ జరిగితే మనం ఎక్కడ చూసినా ఆరెంజ్ ఆర్మీ డామినేషన్ ఎక్కువగా ఉండేది, ఆరెంజ్ ఉండేది. కానీ చూస్తే మనం చూడొచ్చు తలా డామినేషన్ ఓన్లీ ఫర్ ధోని. అంటే ప్రతిసారి ఆరెంజ్ ఆర్మీ డామినేషన్ ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎల్లో ఆర్మీ డామినేషన్ ఉంది. ఓన్లీ ఫర్ ధోని, తలా ఫర్ ఎ రీజన్. కేవలం ధోని హైదరాబాద్కు వచ్చాడు, టీంలో చేరిపోయాడు. ఈరోజు ధోనిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్సే అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ధోని హైదరాబాద్ వచ్చాడు, టీంలో చేరాడు అని తెలిసిందో అప్పటి నుంచి చాలా మంది సిఎస్కేకి కూడా ఫ్యాన్స్ అయిపోయారు. ధోని కోసమే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంటైర్ మనం స్టేడియం దగ్గర ఎక్కడ చూసినా కూడా ఎల్లో ఆర్మీ డామినేషన్ మనకు కనిపిస్తోంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ వేదికగా 2 మ్యాచ్లను కూడా ఓడిపోయింది. మరి లాస్ట్ మ్యాచ్ బిగ్ విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్ పైన. మరి ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ పైన ఎలాంటి డామినేషన్ ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ చూపిస్తుందో చూడాలి. లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లోనే ఎస్ఆర్హెచ్ ను ఓడిస్తుందా సిఎస్కే అనేది కూడా చూడాలి. 2 టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. 2 టీమ్స్ ఎక్కడ చూసినా కూడా ధోని, తల ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తం ఎంటైర్ హైదరాబాద్ అంతా కూడా ఈరోజు ఎల్లోమయంగా మారిపోయింది. అందరూ కూడా సిఎస్కే అంటూ ఉన్నారు. ఈవెన్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంతా కూడా బికాస్ ఆఫ్ ధోని ఈరోజు చెన్నైకి ఫ్యాన్స్ గా మారిపోయారు.
కెమెరామ్యాన్ ఎల్వేస్ ప్రసాద్తో రవికుమార్ ఎన్టీవీ ఉప్పల్ స్టేడియం నుంచి.